ఇవాళ మనము డయాబెటీస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో, మన భారతదేశము ప్రపంచంలో నంబర్ 1 ఫర్ డయాబెటిక్స్. ఈ డయాబెటిక్స్‌ని మనము ఎలా తగ్గించుకోవాలి? చిన్న పిల్లల దగ్గర నుండి పెరిగే పిల్లల వరకు నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తుంది ఈ డయాబెటీస్. సో, దీనికి కారణం ఏంటి? మన లైఫ్ స్టైల్. మనం తీసుకునే ఆహారము, మన జీవన శైలి, మన సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, వీటిని మనము ఖచ్చితంగా మార్చుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము, ఫ్రీక్వెంట్‌గా పార్టీస్ అటెండ్ చేయడము, హై క్యాలరీ, ఎక్కువ మోతాదులో షుగర్స్, స్వీట్స్, జంక్ ఫుడ్ తినడం వలన, అలాగే ఎక్కువ మోతాదులో ట్రాన్స్ ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన, ప్రోటీన్ క్వాలిటీ తగ్గిపోవడము, క్వాంటిటీ తగ్గిపోవడం వలన, అలాగే ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్స్, బెవరేజెస్ ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, బేకరీ, కన్ఫెక్షనరీ, రెడీ టు అవైలబుల్ ఫుడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనము హై ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ చూస్తున్నాం. లేటెస్ట్‌గా మనం స్కూల్ పిల్లల్లో 12% ఫర్ బాయ్స్, 16% ఫర్ గర్ల్స్ చూస్తున్నాం. ఇంత ఎక్కువ మోతాదులో అడల్ట్స్‌లో వచ్చే డయాబెటీస్ చూస్తున్నాం. సో, ఎక్సలెంట్‌గా మనకి డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే ఫుడ్స్ అంటే కాకరకాయ. సో, ఈ కాకరకాయని మనము జ్యూస్ లాగా చేసి నీళ్ళలో కలిపి తీసుకోవడము చాలా మంచిది. లేకపోతే మనకి అల్లనేరేడు పళ్ళు ఉంటాయి. ఈ అల్లనేరేడు పళ్ళని మనం సీజన్‌లో వచ్చినప్పుడు తీసుకోవడము. మనకి నిత్యం ఇంట్లో అవైలబుల్ ఉండే కీరా దోసకాయ. ఇది కూడా ఒక ఎక్సలెంట్ యాంటీ డయాబెటిక్ ఫుడ్. దీన్ని ప్రతిరోజు మనము ఆహారానికి ముందర ఒక కీర ఖచ్చితంగా తీసుకోవడం చెయ్యాలి. అలాగే మనకు మెంతులు కనీసం రోజుకు 25 గ్రాములు నానబెట్టి తీసుకోవడం కానీ, పొడి చేసి తీసుకోవడం వలన మనకి డయాబెటీస్ బాగా కంట్రోల్‌లోకి వస్తుంది. అలాగే పసుపులో మనకి కర్కుమిన్ ఉంటుంది. ఇది కూడా యాంటీ డయాబెటిక్. కానీ దీని క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వలన మనకు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. సో, మనము 1/4 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు మనం వాటర్‌లో కలిపి పరిగడుపున తీసుకోవడం, దాంట్లో కొంచెం నిమ్మరసం వేయడం కనుక చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయన్నమాట. సో, మనకు ఇలాంటి యాంటీ డయాబెటిక్ ఫుడ్స్ అనేవి మనకి ముందర నుండి కూడా బాగా తెలిసినవి. మనకి సినమన్ ఏదైతే ఉంటుందో, దాల్చిని చెక్క, దీన్ని ప్రతిరోజు 2 గ్రాములు నీళ్ళలో కలిపి నిమ్మకాయ రసం పిండి తీసుకోవడం వలన కూడా మనకి ప్యాంక్రియాటిక్ సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ పైన పేరుకున్న కొవ్వు అనేది కరుగుతుంది. ఏదైనా మనం ఇలాంటి న్యూట్రాసిటికల్ ఫుడ్స్‌ని కంటిన్యూయస్‌గా చేస్తే కనుక రిజల్ట్స్ కనబడతాయన్నమాట. సో, నేను చెప్పిన ఈ ఫుడ్స్‌ని మనము కాకరకాయని జ్యూస్ లాగా తీసుకోకపోతే కనీసం వాటిని తొన తీయకుండా, గింజలు తీయకుండా వీటిని వారంలో 2 సార్లు ఒక పావు కిలో చొప్పున డయాబెటిక్స్ తీసుకోవడం వలన బ్లడ్ షుగర్స్ బాగా కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే మనము ప్రతిరోజు నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఒక గుప్పెడు తీసుకుంటూ ఉండాలి. వీటిలో మనకి హెల్తీ ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇది కూడా డయాబెటిక్స్‌కి చాలా మంచిది. మనం తీసుకునే ఆహారము మోతాదు అనేది డయాబెటిక్స్‌లో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గనక మనం ఎక్కువ మోతాదులో పిండి పదార్థం తీసుకున్నాము, మాటికి ఆహారం తింటున్నాము అంటే షుగర్స్ వెంటనే పెరుగుతూ ఉంటాయన్నమాట. ఒక షుగర్ పేషెంట్ ఆహారంలో సరియైన మోతాదులో పిండి పదార్థము, ప్రోటీన్, ఫ్యాట్ ఉండాలి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పీచు పదార్థం సరియైన మోతాదులో ఉండాలి. సరియైన మోతాదులో పీచు పదార్థం లేకపోతే కనుక వాళ్ళ షుగర్స్ అలా పెరిగి అలా పడిపోతాయి. సో, హైపోగ్లైసీమియా అవ్వడం వలన కిడ్నీస్‌కి చాలా హాని జరుగుతుంది. సో, అందుచేతనే మన షుగర్స్ స్టాటిక్‌గా ఉండాలి. ఎక్కువ స్పైక్స్ అండ్ ఫాల్స్ ఉండకూడదు అంటే మనము ఖచ్చితంగా పచ్చికూరల సాలడ్ ఎక్కువ మోతాదులో ఆహారం ముందర ఖచ్చితంగా తీసుకోవాలి. సుమారుగా 200-300 గ్రాములు. అది ఒక ఉల్లిపాయ, టొమాటో, కీరా దోసకాయ, తర్వాత రకరకాలుగా సీజన్‌లో వచ్చే క్యాప్సికమ్స్ కానీ, క్యాబేజ్ కానీ, లేకపోతే పార్స్లే, లెట్యూస్, సెలరీ ఇట్లాంటి లీవ్స్‌ని కానీ కట్ చేసి వేసుకోవచ్చనమాట. మనం తీసుకునే ఆహార ధాన్యం
వైట్ రైస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి మనం బ్రౌన్ రైస్ కానీ బాస్మతి బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి తక్కువ మోతాదులో తీసుకోవడం. వైట్ రైస్ అలవాటు ఉంది, కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు మనం కొద్ది మోతాదులో తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఎక్కువ మోతాదులో అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆపేయాల్సి ఉంటుందనమాట. చిరుధాన్యాలు డయాబెటిక్స్‌కి చాలా మంచిది. వీటిని రొట్టె గానీ, రవ్వ కింద కానీ, అన్నం కింద గానీ ఉడికించుకొని తీసుకోవచ్చు. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మన షుగర్స్ ఎక్స్‌కర్షన్స్ ఉండకుండాను. సో, మనం కోడిగుడ్డు ఉడికించింది కానీ, తెలుపు గుడ్లు ఒక 3, 4 కానీ, లేదు ఆకుకూర పప్పు కానీ, కూరగాయ పప్పు, లేదు కూరగాయల సాంబార్ ఇలాంటి ప్రోటీన్, లేకపోతే ఫిష్ తోలు తీసేసిన చికెన్‌ని గ్రిల్డ్, బేక్డ్ కర్రీ ఫామ్‌లో తీసుకోవచ్చు. ఇవన్నీ మోతాదుగా వాళ్ళ శరీర బరువుని, వాళ్ళ ఉన్న బ్లడ్ గ్లూకోజ్‌ని, వాళ్ళ యాక్టివిటీని బట్టి డిసైడ్ చేయొచ్చు. అలాగే వీళ్ళకి వెన్నలేని పాలతో చేసిన పెరుగు, మజ్జిగ ఇలాంటివి ఖచ్చితంగా ఇస్తే ఒక ప్లేట్ మెథడ్‌లో అంటే మనం ఇది ఒక రౌండ్ ప్లేట్ తీసుకుంటే అందులో చిన్న సగము గింజధాన్యం కానీ, చిరుధాన్యం, ఎక్కువ మోతాదులో అట్‌లీస్ట్ ఒక 40% వెజిటబుల్ సాలడ్స్, ఒక 20% కుక్డ్ కర్రీ, 25%లో ప్రోటీన్ ఇవ్వడం వలన వాళ్ళకొక డయాబెటిక్ మీల్ ఇది మన యూఎస్‌డి వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. ఇలా రకరకాల ఐసీఎంఆర్ అసోసియేషన్ వాళ్ళు చాలా హెల్త్ బాడీస్ ఈ డయాబెటిక్ ప్లేట్ అనేది డిజైన్ చేశారు. అది సామాన్యంగా అందరికీ తేలిగ్గా అర్థం అవ్వడానికి, పాటించడానికి ఉంటుంది. ఇలా చేయడం వలన మన షుగర్స్ చాలా కంట్రోల్‌లో వస్తాయి. బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి ఒక పీరియడ్ ఆఫ్ టైం నార్మల్ గ్లైసిమియా అయిపోతుంది. అండ్ డయాబెటీస్ అనేది రివర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి టిప్స్ పాటిస్తూ మంచి లైఫ్ స్టైల్, హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చేస్తే కనుక డయాబెటీస్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు.